ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 15 అధ్యాయం 29-31 వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచెను. మూగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. ఎంత గొప్ప భాగ్యమండి. ఏ దేవుడు చేయలేని కార్యం. ఏ దేవుడి గురించి కూడా ఇలా ఏ గ్రంథం కూడా రాయలేదు. కానీ మన బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారి గురించి ఈ మాటలన్నీ రాయబడి ఉన్నాయి. కుంటివారిని బాగు చేశారు. గ్రుడ్డివారిని కన్నులు తెరిచారు. మూగవారిని ముట్టి స్వస్థపరిచి వారు మాట్లాడే విధంగా ఆయన సహాయం చేశారు. దెయ్యములు వెళ్ళగొట్టారు. చనిపోయిన వారిని సహితము ఆయన లేపారు. కాబట్టి ఆయనలో పునరుద్ధానం అనే వరం ఆయనలో ఉంది. ఆయన పునరుద్ధానుడు. మనందరికీ కూడా జీవాన్ని అనుగ్రహించే దేవుడు. మనందరము గూడా ఆయన నిత్య జీవంలో పాల్గొనడానికి మనందరికీ గూడా ఆయన సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.